హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! ఇక మన దేశంలో జరిగిన జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద చర్య గురించయితే ఈరోజు నేను మన వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా ఈ 2 విషయాలు చెప్పడానికి నేనైతే చాలా చాలా గర్వపడుతున్నానండి. ఒక హిందూగా, అందులోను భూమి మీద పుట్టిన ఒక మనిషిగా ముందైతే మాట్లాడుతున్నానండి. అయితే ప్రతి ఒక్కరం కూడాను మనం మనుషులుగా పుట్టకముందు ఈ భూమి మీద చెట్టు, చేమ, పుట్ట, పురుగు ఇలాంటివి ఏవేవో పుట్టినియండి. కానీ వాటికి ఏటికి కూడా కులమతాలు, చిన్న, పెద్ద లేదంటే అంటరానివాడు ఇలాంటివి ఏమీ లేవండి. కానీ ఒక మనిషి పుట్టిన తర్వాతే ప్రతి ఒక్కటి కూడా మనకు మనం పెంచి పోషించుకున్నామండి. అయితే వాటిని ఎంతవరకు మనం బ బతకడానికి కావాల్సినంత వరకు అంతే. కానీ అది హింస వైపు ఇంకొకరిని చంపడానికి వెళ్ళేంత వరకు అయితే అవసరం లేదని నేను చెప్తానండి. అయితే ఒక హిందువుగా నేను మాట్లాడాలనుకుంటే మన తాతలు, ముత్తాతలు వాళ్ళు మనకి ఎలా కష్టపడ్డారండి? ఎలాంటి దేవుడిని మనం నమ్ముకున్నారు వాళ్ళు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలు పడినా కూడా అందులోనే ఉండి చక్కగా కష్టపడ్డారండి. కష్టపడకుండా ఏదీ రాదు మనకి. అలాగే కష్టపడి ఆ మతంలోనే ఉండి చక్కగా తరించిపోయారండి. మనకి కూడా వారసత్వంగా అప్పచెప్పారు కదా! ఒక ఆస్తినిచ్చిన, ఒక జన్మనిచ్చిన, ఒక ఈ భగవంతుడు ఇది దేవుడిని నమ్ముకోరా అని ఇచ్చినా కూడా మన తాత ముత్తాతలు ఇచ్చిన వాటిని మనం నిలబెట్టుకొని ముందుకు వెళ్దామండి. 24 మంది చనిపోయారండి. ఆ రోజున జరిగిన ఆ వీడియోలు గానీ, ఏదైనా న్యూస్ గానీ చూస్తుంటే నాకు చాలా భయమేస్తుందండి. అయితే అక్కడ వాళ్ళు చూసి మనం వచ్చి మనతో వీడియోలో చెప్తుంటేనే అంత బాధ అనిపిస్తుంది. డైరెక్ట్‌గా మనం గనక ఆ ప్లేస్‌లో ఉండుంటే, మనకే అలా జరిగుండుంటే ఎంత బాధగా ఉంటది చెప్పండి. అసలది మనం ఊహించడానికే మనకి ఊహకు కూడా అందదండి. అంత బాధగా అనిపిస్తుంది నాకైతే. అలాంటి విషయాలు ఏవి కూడా ముందు ముందు జరగకుండా ఉండాలని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ భగవంతుడిని చక్కగా వేడుకుందామండి. అయితే వాళ్ళందరికీ కూడా మనశ్శాంతిగా కలగాలని చెప్పి, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి, ధైర్యం చెప్పాలని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయాలనేసి చేస్తున్నానండి. ఒక హిందువుగా, ఒక చిన్న యూట్యూబర్‌గా, ఒక ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నా ఈ 2 మాటలు చెప్పాలని నేనైతే చేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ వీడియో వింటున్నందుకు. అయితే మన గురజాడ అప్పారావు గారు చెప్పారండి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. మన సాటి సొంత లాభాన్ని కొంచెం మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయ్ అని చెప్పేసి. అలాగే మనం అందరం కూడా ఒకరికొకరం తెలుసుకోవాలండి. ఏంటంటే మనం పొరుగు దేశాలున్నాయి, డెవలప్‌మెంట్ అవుతున్న దేశాలున్నాయి, బూడిదైపోయిన దేశాలు కూడా ఉన్నాయండి. కులమతాల పేర్లు చెప్పేసి, హింస పేరు చెప్పేసి, అలాంటి వాటిని, ఇలాంటి వాటిని 2 పక్కపక్కన పెట్టుకొనైనా సరే మనం తెల్లవారులైతే టీవీల్లో, న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. వాటిని చూసి ఏది తీసుకోవాలి ఇన్స్పిరేషన్‌గా? మన భవిష్యత్తుకి తరాల వాళ్ళకి, మన పిల్లలకి, మన మనవళ్ళకి మనం ఏ దేశాన్నైతే ఇవ్వాలనుకుంటున్నాం, ఎలాంటి ప్రకృతినైతే ఇవ్వాలనుకుంటున్నామో మనమే నిర్ణయించుకోవాలండి. కాబట్టి మనకి మన తాతలు ఎలా ఇచ్చారో మనం కూడా మన పిల్లలకి అలా అప్పజెప్పాలి కదండీ ఈ ప్రపంచాన్ని. ప్రతీదీ మనం చేతుల్లోకి తీసేసుకోకూడదండి. ప్రాణం తీయడం ఎంతసేపు చెప్పండి. ప్రాణం పోయడం అంటే చాలా కష్టమండి. కనీసం ఆ ప్రాణం నిలబెట్టడానికి కూడా ఈరోజు నలుగురు వచ్చి ఆళ్ళకి హెల్ప్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెడతం కూడా చాలా కష్టమైపోతుంది. అలాంటిది అంత ఈజీగా ప్రాణాన్ని ఎలా తీసేస్తారు చెప్పండి. చాలా చాలా తప్పండి అది. అది ఏ మతమైనా సరే మన తాతలు ముత్తాతలు మనకి ఎలా ప్రసాదించారో, ఎలా చూసారో వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా చూసుకొని మనం కూడా కష్టపడి ముందుకు వెళ్దాం తప్ప వేరే అన్ని మతాలు ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది, లేదంటే మన భగవద్గీత ఉంది కదండీ చక్కగా. ఆ భగవద్గీతను ప్రతి ఒక్కరు చదవచ్చండి. వీళ్ళు చదవచ్చు, వీళ్ళు చదవకూడదని ఏమీ లేదు కదండీ. చక్కగా చదువుకొని గీతలో భగవానుడు చెప్పాడండి, స్వధర్మం కన్నా పరధర్మం భయానకం అని చెప్పేసి. పరధర్మం భయానకమేనండి. అటు నుంచి వచ్చే ముందు బాగానే ఉండొచ్చు, కానీ తర్వాత వచ్చే పరిణామాలు చాలా చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని పూర్తిగా కూడా కొనసాగించలేమండి. కాబట్టి మధ్యలో వచ్చిన పరధర్మం కన్నా చివరి వరకు ఉండే స్వధర్మంలో నువ్వు తరించిపోవడం చాలా ఈజీ. అందులోనూ స్వామి మన వెనకమాల ఉన్నారు, నేను మానవ ప్రయత్నం చేస్తాను, ఎటువంటి సమస్య వచ్చినా నాకు భయం లేదు అనే ఒక మొండి ధైర్యాన్ని మనం ఎదుర్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాంటి భగవద్గీతను ఎన్నో ఉన్నాయండి. భగవానుడు మనకి ఉపదేశించిన సూక్తులు, వాటన్నింటినీ కూడా చక్కగా మన జీవితానికి అనువాదించుకుంటూ, మన గోమాతను మనం కాపాడుకుంటూ చక్కగా ఉండాలని
మతాల పేర్లు చెప్పి, కులాల పేర్లు చెప్పి చంపుకోవడం, నరుక్కోవడం ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటేనండి, మన ముందు తరాల వాళ్ళకి మంచి ఆరోగ్యమైన ఆ ప్రకృతినే కదండి, మంచి భవిష్యత్తును కూడా ఇవ్వలేము. అంతా బూడిదనే ఇస్తాం తప్ప. కాబట్టి మనతోనే అయిపోలేదండి. మన ముందు తరాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇవ్వడానికి మనం పూర్తి బాధ్యత అనేది మన మీదే ఉన్నది. కాబట్టి మతాల పేర్లు చెప్పి, కులాల పేర్లు చెప్పి చంపుకోవడం, కొట్టుకోవడం అనేది అస్సలు వద్దండి. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుందాము. అలాగే భగవంతుని నమ్ముకుని ఉందామండి. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ భగవంతుడే చక్కగా వెనక నుంచి నడుపుతాడు. మన మానవ ప్రయత్నం అనేది మనం చేద్దాము. అంతే తప్ప మన ప్రాణం అనేది తీసుకోవడం అంత ఈజీ కదండి, ప్రాణం పోయడం అనేది. కాబట్టి ఆ ప్రాణాలను తీయడం, కొట్టడం, చంపడం అనేది మాత్రం వాటి జోలికి మాత్రం వెళ్ళకండి ప్లీజ్. చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తర్వాత ఆ 24 మంది కుటుంబాలకు కూడా తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ, వాళ్ళ భవిష్యత్తును భగవంతుడు చక్కగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి.